నమస్తే అండి, నేను రజా. చేసిన పాపం ఊరికి ఎక్కడికి పోద్ది, తప్పనిసరిగా అది జీవితాంతం వెంటాడింది. సో అలాంటి పరిస్థితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి వెంటాడుతున్నటువంటి పరిస్థితి. కథ ఏందయ్యా అంటే, మరోసారి రీసెంట్గా పోలీసులు వెళ్ళి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చినారు కదా. ఈసారి మరోసారి వెళ్ళి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చినారు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉందన్నమాట. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు మళ్ళీ నోటీసులు ఇచ్చారనమాట. మొన్న ఏమైందంటే, ఈయనకి నోటీసులు ఇచ్చి ఒక 2-3 రోజుల్లో రమ్మని చెప్పగా పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి అడగగా ఈయన గారు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడంట పోలీసులకి. ఏమని, ఇప్పుడు రావడం కుదరదు, నేను సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్నాను, ఒక 4 days తర్వాత టైం చూసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి పోలీసులు ఎందుకు ఊరుకుంటారు కాబట్టి పోలీసులు మరోసారి వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 25న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. సో అయితే ఏంటంటే, రామ్ గోపాల్ వర్మకు ఈ విధంగా చేయగా సెక్షన్ 35 Clause 3 BNS చట్టం కింద నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందనమాట పోలీసులు. అయితే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, లెక్క ప్రకారం నిన్న విచారణకు హాజరు కావాలి. అయితే ఆర్జీవి దానికి ఈ విచారణకు వెళ్ళలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని చెప్పేసి వారం రోజుల పాటు గడువు కావాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ కోరడం అయితే జరిగింది. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలని చెప్పేసి మళ్ళీ పోలీసులు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో కూడా చొక్కెదురైన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే, నేను చెప్పానమాట. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలంటూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాడు, క్వాష్ పిటిషన్. అయితే దీనిపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం అలా కొట్టేయడం కుదరదు, వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అభ్యర్థుల్ని తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే కనుక బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో వర్మ తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేసినారు. ఏం లేదు, ఈయన అరెస్ట్ కాకూడదు, సో అరెస్ట్ అవ్వద్దని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎంక్వైరీకి రావాల్సిందేనని పోలీసులు వర్మకు తేల్చి చెప్పడం అయితే జరిగింది. అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది, వర్మ విచారణకు హాజరవుతాడా లేదా అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. పోలీసుల నోటీసులపై వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా విచారణకు హాజరవుతారా లేదా మరోసారి దీన్ని పెండింగ్లో పెట్టే ఆలోచన ఉందా అనే దానిపై ప్రస్తుతం నడుస్తుంది అనమాట. అటు హైకోర్టును ఆశ్రయించినా వర్మకు నిరాశ ఎదురైంది. మీకు ఎలాంటి రక్షణ కల్పించలేమని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో ఖచ్చితంగా పోలీసులు విచారణ హాజరు కావాల్సిందేనని, వివరణ ఇవ్వాల్సిందేనని చెప్పేసి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వర్మ ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో ఇలాంటి పరిస్థితి రోజున రామ్ గోపాల్ వర్మకు దాపరించినటువంటి పరిస్థితి. ఎందుకు, అధికారం ఉన్న సమయంలో, వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఉన్న సమయంలో కన్ను మిన్ను కానరాక నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా, నేను ఇష్టం వచ్చింది చేస్తా అంటే పరిస్థితులు తారుమారైతే ఇలాగే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి మీద మార్పులు ఫోటోలు పెట్టా, నారా లోకేష్ గారి మీద పెట్టా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టా, గేదెల కాళ్ళ మొఖాలు తగిలిచ్చే, అక్కడ తాగుతాడా లే, వ్యూహం, శబదం, పవర్ స్టార్, ఇంకే రకరకాల సినిమాలు తీసేది, లక్ష్మీ ఎన్టీఆర్ తీసి ఎంత చేయాలో అంత చేసే. ఇప్పుడు ఒక మాట అయితే చెప్తా, నిజం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ పొలిటికల్గా యాక్టివ్గా అయితే లేడు. అంటే ఏ పార్టీ కోసం పనిచేయాల్సినంత అజెండా అవసరం అతనికి లేదు బేసిక్గా. ఒకవేళ ఇష్టం ఉంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఉందంటాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు క్యారెక్టర్లు పెట్టించి, అదే పవన్ కళ్యాణ్ మీద సర్కాస్టిక్ కామెంట్లు చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు మొన్నటి వరకు అధికారం ఉంది కాబట్టి రెచ్చిపోయినారు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఈయన కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు. ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఓ పక్క బోరుగడ్డ ఏ చిన్న వీడియో బయటకు వచ్చినా కానీ పోలీసులను సస్పెండ్ చేస్తాండే, పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోవట్లా, ఏమాత్రం కూడా ఊరుకోనే ప్రసక్తి లేదు. మరోవైపు శ్రీరెడ్డి ఒక రకమైన ఆర్తనాదాలు, సార్ నా తప్పు అయిపోయింది, సార్ నేను ఎప్పుడు అన్నో, మా అమ్మ మా నాన్న కూడా మీకే ఓట్లు వేసినారు, అసలుకి మాకు కమ్మోళ్ళు అంటే పెద్ద అభిమానం, 95% మేము వాళ్ళతోనే తిరుగుతాం, ఆ సామాజిక వర్గంతోనే మేము పుట్టి పెరిగాం అన్నట్టు ఆ మాట్లాడిద్ది. ఈ రామ్ గోపాల్ వర్మ ఏమో నేను ఇప్పుడు రాలేను, నాకు ఒక 4 రోజులు షూటింగ్లు ఉన్నాయి, ఆ తర్వాత వస్తా అని చెప్పేసి చెప్తాడు, కోర్టుకు పోతాడు. అక్కడేమో కోర్టులేమో నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇవన్నీ చూడండి, ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేయగా తెలిసే విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ తరఫున ఏదో ఒక మూల లింక్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రేమతో చేసేటటువంటి పనులు. ఇప్పుడు చూడండి ఇలా మెడకు అలా చుట్టుకుందాం. ఈ రామ్ గోపాల్ వర్మ బేసిక్గా ఒకప్పుడు తోపు డైరెక్టర్ అని చెప్పాలంటే. తేలండి, ఆయన ఇష్టం అయింది, మన ఇష్టం మంది అన్నట్టు ఉంది వ్యవహారం. ఏదేమైనప్పటికీ కూడా వర్మ చిక్కుల్లో అయితే ఉన్నాడు, పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. ఈసారి తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విచారణకి
పూర్తి స్థాయిలో సహకరించాలని ఉంటుంది. సహకరించకపోతే కనుక మరోసారి కోర్టు మెట్లు ఎక్కుతారు పోలీసులు.